హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీ పాలిసెట్ 2025 కి సంబంధించి ఏదైతే సెకండ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సెకండ్ ఫేజ్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫైనల్ ఫేజ్ అనమాట. మనకి ఇక్కడ అలాట్మెంట్ రిలీజ్ చేశారు కాబట్టి చాలా మంది విద్యార్థులకు కొన్ని మేజర్ గా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్న ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ సీట్ వచ్చింది, నేను ఆన్లైన్ లో పేమెంట్ కట్టాను, ఇక్కడ ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేశాను. అదే విధంగా సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కి వెళ్ళాను, అదే విధంగా పేపర్స్ ఇచ్చినాను. మళ్ళీ నాకు సెకండ్ ఫేజ్ లో కూడా సేమ్ కాలేజ్ రావడం జరిగింది, సేమ్ బ్రాంచ్ రావడం జరిగింది. నేను మళ్ళీ ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయన్నా, మళ్ళీ నేను ఇక్కడ ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయన్నా, అదే విధంగా పేమెంట్ కట్టానా డౌట్ అయితే ఉందన్నమాట విద్యార్థులకు. మరి ఈ వీడియో తరపు నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఏదైతే మీకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చి మళ్ళీ సెకండ్ ఫేజ్ లో సీట్ వచ్చి సేమ్ కాలేజ్ వచ్చినా సేమ్ బ్రాంచ్ వచ్చినా ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ఆన్లైన్ లో మీరు ఖచ్చితంగా పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ఏదైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అందరికి మీ డౌట్ రావచ్చు అనమాట, అన్న మాకు ఇక్కడ ఏదైతే మాకు సెకండ్ ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్ లో సేమ్ కాలేజ్ వచ్చింది కదా, మాకు ఇక్కడ అమౌంట్ ఏం చూపించట్లేదు, మరి ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఇది వరకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో ఏ విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారో సేమ్ ఆ విధంగానే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. చాలా మంది విద్యార్థులు అన్నమాట ఒక డౌట్ అయితే ఉంటుంది, లైక్ ఏ విధంగా అంటే అన్న ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో సేమ్ సీట్ వచ్చింది కదా, మళ్ళీ సెకండ్ ఫేజ్ లో సేమ్ సీట్ వచ్చింది కదా, అవసరం లేదులే సెల్ఫ్ రిపోర్టింగ్ అనుకుంటారు గైస్. తప్పది. మీరు అందరు కూడా ఖచ్చితంగా మీకు ఫస్ట్ ఫేజ్ లో సేమ్ కాలేజ్ వచ్చి సెకండ్ ఫేజ్ లో సేమ్ కాలేజ్ వచ్చి సేమ్ బ్రాంచ్ వచ్చిన అందరూ కూడా మళ్ళీ ఫస్ట్ ఫేజ్ లో ఏ విధంగా చేశారో సెల్ఫ్ రిపోర్టింగ్ ఖచ్చితంగా మీరు అందరూ కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. ఓకే, అదే విధంగా మీకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ లో వేరే కలర్ సీట్ వచ్చి సెకండ్ ఫేజ్ లో వేరే కలర్ సీట్ వచ్చినా కానీ ఖచ్చితంగా మరి అందరు కూడా ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి యాక్సెప్ట్ మై జాయినింగ్ పైన క్లిక్ చేస్తేనే మీకు సంబంధించిన సీట్ అయితే మీకే అలొకేట్ కావడం జరుగుతుంది. ఇన్ కేసు మీకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ మాకు ఒకటి కాల్ వచ్చింది కదా, మళ్ళీ సెకండ్ ఫేజ్ సేమ్ కాల్ వచ్చింది కదా, మేము రిపోర్టింగ్ చేయమన్నట్టయితే మీ సీట్ క్యాన్సిల్ కావడం జరుగుతుంది. కాబట్టి అందరు జాగ్రత్తగా గమనించుకోండి. అదే విధంగా ఖచ్చితంగా ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకోండి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి మీ ఫ్రెండ్స్ అందరికి వీడియో షేర్ చేయండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు సీట్ వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు.